మనమందరము కూడా ఈ సోషల్ మీడియా లేకపోతే ఆన్లైన్ సర్వీసెస్ కాలంలో ఉన్నాం. కానీ దేవుని రాకడలో సమాజముగా కూడుట మానకూడదని వాక్యం సెలవిస్తా ఉంది. సంఘం యొక్క ప్రాధాన్యత మీతో చెప్పాలని కోరుతున్నాను. 2 అంజూరపు చెట్లు మనకు బైబిల్లో కనబడతాయి. ఒకటి త్రోవ ప్రక్కలో ఉన్నది, ఒకటి తోటలో, ద్రాక్ష తోటలో నాటబడింది. 2 చెట్లు కూడా ఫలము లేనివే. 2 చెట్లు పచ్చగా ఉన్నాయి. యేసయ్య యజమానుడు 2 చెట్ల దగ్గరికి వచ్చాడు ఫలము వెతుకుతూ. అయితే త్రోవ ప్రక్కలో ఉన్నటువంటి ఆ చెట్టును మాత్రము ఆ చెట్టు శాపానికి గురైంది. అదే తోటలో నాటబడినటువంటి చెట్టు మాత్రము ఫలము లేకపోయినా కూడా విజ్ఞాపనకర్త తోటమాలి ఉన్నాడు గనుక అది నిలిచి ఉన్నది. నీ జీవితంలో నీవు నిలిచి ఉండాలంటే, ఫలించడానికి నీకు సమయం కలగాలి అని అంటే, నీవు ఖచ్చితముగా సంఘమనే తోటలో నాటబడి ఉండాలి. ప్రభువు ఆయన సంఘంలో నిన్ను నాటి ఫలింపజేయునుగాక.